హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు అయితే మేము మా అన్న వచ్చేసి పూణేకి అయితే వెళ్తున్నాడు ఆఫీస్ వర్క్ పైన. సో మేము ఎయిర్పోర్ట్లో అయితే డ్రాప్ చేయడానికి అయితే వెళ్తున్నాం క్యాబ్లో. అండ్ ఇది ఇప్పుడు మనం ఎయిర్పోర్ట్ ఎంట్రన్స్ ఇట్లా వచ్చేసినాం లోపలికి. అండ్ ఇక్కడ మనం కార్ అయితే ఇక్కడ సైడ్కి ఆపుకోవాలి. ఆపుకున్న తర్వాత ఇంకా ఇక్కడ నుంచి లోపలికి ఎంట్రన్స్. ఇఫ్ యూ హ్యావ్ ఓన్ కార్, పార్కింగ్ అయితే మీరు ముందే చేసుకోవచ్చు. ముందు వెనకాల ఒక పార్కింగ్ ఉంటుంది, అక్కడ జనరల్ పార్కింగ్, అక్కడ పార్కింగ్ చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ మీరు క్యాబ్ అంటే క్యాబ్లో రావాలి అండ్ ఎయిర్పోర్ట్ దగ్గరికి డ్రాప్ చేయాలి వాళ్ళని, ఫ్లైట్ ఎక్కిచ్చేంత వరకు అయితే సో లోపలికి రావాల్సి ఉంటుంది. సో లోపలికి వచ్చేస్తే అండ్ ఇక్కడ ఒక 10 మినిట్స్కి అయితే 100 రూపీస్ ఆర్ 150 ఉంటుంది. అండ్ దాని తర్వాత ఎక్స్ట్రా ఛార్జెస్ అయితే 400 to 500 అయితే ఉంటుంది. సో నేనైతే ఓన్ కార్ అయితే అక్కడే పార్క్ చేసుకొని వాక్ చేసుకుంటూ రావడం అయితే బెటర్ అని చెప్పేస్తా. సో క్యాబ్ కాబట్టి ఇంకా ఓకే, ఇంకా ఫ్యామిలీ వచ్చినప్పుడు అయితే ఇక్కడ దగ్గరికి రావాల్సిందే. చలో ఇప్పుడైతే మనం లోపలికి అయితే వెళ్ళిపోదాం. సో స్టార్టింగ్ ఇది లిఫ్ట్ వస్తుంది. సో దీని గురించి అయితే మనం ముందు మాట్లాడుకుందాం. సో ఇప్పుడైతే మా అన్న వచ్చేసి వాళ్ళ కొలీగ్స్ని అయితే కలవడానికి పోతున్నాడు. అందరు ఇటు వచ్చినారు. సో ఆఫీస్ వర్క్ మీద పోతున్నాడు కాబట్టి అందరు కొలీగ్స్తో అయితే వెళ్తున్నాడు. సో ఇంకా మేము ఇక్కడ నుంచి ఇంకా బోర్డింగ్ పాస్ తీసుకోవడానికి వెళ్తున్నాం. ఇప్పుడు బోర్డింగ్ పాస్ తీసుకుందాం రండి. సో బోర్డింగ్ పాస్ అయితే ఇక్కడ తీసుకోవాలి. మనకు ఒక రెఫరల్ కోడ్ వచ్చింటుంది. సో ఆ కోడ్ని ఇక్కడ మనం బుకింగ్ ఐడి లాగా యూజ్ చేసి ఇక్కడ ఎంటర్ చేస్తే మనకి బోర్డింగ్ పాస్ అయితే వస్తుంది. సో ఆ బోర్డింగ్ పాస్ తీసుకొని అయితే లోపలికి వెళ్ళాలి. ఇఫ్ ఒకవేళ ఆ బోర్డింగ్ పాస్ తీసుకోకుండా లోపలికి పోవాలనుకుంటే అసలుకి ఎంట్రీ కూడా చేయరు వాళ్ళు. సో పక్క బోర్డింగ్ పాస్ అయితే తీసుకోవాలి. సో ఇక్కడ రెఫరెన్స్ ఐడి అండ్ పిఎన్ఆర్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత మనకి అండ్ ఒక డాష్ బోర్డ్ అయితే ఓపెన్ అవుతుంది. దాంట్లో మనం ఎంత వెయిట్ క్యారీ చేస్తున్నాం అనేది కూడా మెన్షన్ చేయాలి. మా అన్న అయితే 15 kgs అయితే మెన్షన్ చేసినాడు. సో ఇంకా తక్కువే ఉంది, బట్ మేము 15 అని మెన్షన్ చేసినాం. అండ్ ఈచ్ పర్సన్కి అయితే ఒక 20 ఆర్ 25 ఓన్లీ క్యారీ చేయాలి. సో మీరు ముందుగాలే ఎయిర్పోర్ట్కి వస్తున్నప్పుడు అంతే వెయిట్తో రావడం అయితే బెస్ట్ ఆప్షన్. సో ఈ బోర్డింగ్ పాస్ అయితే అయిపోయింది. సో ఇప్పుడైతే మా అన్న లోపలికి అయితే వెళ్ళబోతున్నాడు. ఇంకా మేమైతే మాకైతే ఎంట్రీ ఈడు వరకు ఒకటే. ఇఫ్ లోపలికి పోవాలనుకుంటే ఈచ్ పర్సన్కి 150 రూపీస్. బట్ మేము ఫ్యామిలీ అంతా పోయినాం కాబట్టి ఇంకా ఎందుకు లోపలికి వెళ్ళడం అనేసి ఇక్కడ నుంచే సెండ్ ఆఫ్ అయితే ఇచ్చేసినాం. సో లోపలికి అయితే వెళ్ళిపోతున్నాడు ఇప్పుడు. అయితే ఇక్కడ 4th నెంబర్ అండ్ బోర్డింగ్ ఎంట్రన్స్ కాడ అయితే ఎంటర్ అవుతున్నాడు లోపలికి, ఎయిర్పోర్ట్లోకి. మా అన్నకైతే ఈ 4th నెంబర్ బోర్డింగ్ పాస్ దగ్గర అయితే ఎంట్రన్స్. సో లోపలికి అయితే ఇప్పుడు ఎంటర్ అవబోతున్నాడు. ఎంటర్ అవుతున్నప్పుడు అన్ని ఎవ్రీథింగ్ అయితే ఒకసారి రీచెక్ చేసి అయితే పంపిస్తారు. అండ్ ఊక నార్మల్గా అయితే పంపించారు. సో మేమైతే ఇంకా కొద్దిసేపులో ఉన్నాం ఎక్స్ప్లోర్ చేద్దామని ఎయిర్పోర్ట్ని మొత్తం. సో లెట్స్ గో టు ఎక్స్ప్లోర్ ది ఎయిర్పోర్ట్ నౌ. సో మొత్తం చెకింగ్ అయిపోయి అయితే లోపలికి అయితే వెళ్ళిపోతున్నాడు. బాయ్ 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 బాయ్. అండ్ నేను, మా అమ్మ, మా పెద్దమ్మ, మా అన్న వాళ్ళిద్దరు. సో మేము అందరం అయితే వచ్చి క్యాబ్లో అండ్ ఆయననైతే సెండ్ ఆఫ్ మంచిగా హ్యాపీగా ఇచ్చేసి పంపించేసాం. సో మనం ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేద్దాం రండి కొంచెం ఎయిర్పోర్ట్ని.
సో మా అన్న అయితే పూణేకి వెళ్ళినాడు. సో ఇది మన కంట్రీనే. సో కరెన్సీ ఎక్స్చేంజ్ అయితే ఏముండదు. సో వేరే కంట్రీస్ పోతున్నాం అనుకో, ఈడైతే కరెన్సీ అయితే ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు మనం. అండ్ ఇక్కడే అందుబాటులో మెడికల్ స్టోర్స్ ఉంటాయి మంచిగా. అండ్ ఇఫ్ ఒకవేళ ఏమన్నా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో మీకు మెడిసిన్స్ కావాలనుకున్నప్పుడు, ఇఫ్ ఒకవేళ ఇంట్లో మర్చిపోయింటారు కదా, అలాంటి టైంలో ఇక్కడనే తీసుకొని అయితే వెళ్ళొచ్చు. సో ఇక్కడైతే విజిటర్ టికెట్స్ ఇక్కడ తీసుకోవచ్చు. అంటే మనం లోపలికి పోయి సెండ్ ఆఫ్ దగ్గర నుంచి ఇవ్వడానికి అయితే ఇక్కడ విజిటర్ టికెట్స్లో ఇక్కడ టికెట్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడే కూడా మనీ ఎక్స్చేంజ్ అయితే కూడా ఉంటుంది. అండ్ ఇక్కడ ఇంటర్నేషనల్ సిమ్ కార్డ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడే మనకు కావాలంటే ఇక్కడే తీసుకోవచ్చు. అండ్ ఇక్కడే పక్కన ఎయిర్పోర్ట్లో హోటల్స్ ఉంటాయి కదా, ఇప్పుడు లివింగ్ నువ్వు స్టే చేయాలనుకుంటావు, సో ఇక్కడే రూమ్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. ఆ టికెట్స్ కూడా ఇక్కడే చేసుకోవచ్చు. అండ్ బ్యాగ్ వ్రాపింగ్ కూడా ఇక్కడే చేసుకోవచ్చు. ఎంట్రన్స్ అయితే ఇటు లెఫ్ట్ సైడ్ ఉంటుంది. అండ్ అండ్ స్ట్రైట్కి వెళ్తే వాష్రూమ్స్ ఉంటాయి. సో మనం లోపలికి పోవడానికి అయితే టికెట్ తీసుకోవాలా. సో టికెట్ లేకుండా ఇక్కడ నుంచి అయితే మిర్రర్ ఇట్లా మొత్తం గ్లాస్ మిర్రర్స్ ఉంటాయి. సో ఆ నుంచి అయితే మనకి క్లియర్గా కనిపిస్తుంది ఎయిర్పోర్ట్ లోపల ఇన్సైడ్ ఎట్లా ఉంటుంది అనేది. సో మనం ముందుకెళ్ళి ఆడ నుంచి అయితే ఒక వ్యూ అయితే చూద్దాం ఎట్లా ఉంటుందో. నాకు దీన్ని చూడంగానే జీటీఏ వై సిటీ గేమ్ అయితే గుర్తొచ్చింది. అంటే చిన్నగా ఉన్నప్పుడు జీటీఏ వై సిటీ గేమ్లో ఎయిర్పోర్ట్ ఉంటుండే, దాంట్లో పోయి కార్లని కొంచెం తిప్పుతా అట్లా ఇట్లా బాగా ఆడుకుంటుంటివి. సో అదైతే గుర్తొచ్చింది. మీకు కూడా అట్లాంటివి ఏమైనా గుర్తొచ్చిందే కామెంట్ చేయండి. సో ఇంతవరకు అయితే మనం ఎయిర్పోర్ట్ పైన ఉన్నాం కదా, ఇప్పుడు ఎయిర్పోర్ట్ అండర్ గ్రౌండ్కి అయితే వెళ్తాం. ఎందుకంటే ఎయిర్పోర్ట్ కదా, ఎయిర్పోర్ట్ ఎప్పుడైనా కానీ పైకి ఉండదు, అండర్ గ్రౌండే ఉంటుంది. సో మనం ఇప్పుడైతే అండర్ గ్రౌండ్కి అయితే వెళ్ళబోతున్నాం. అండర్ గ్రౌండ్లో ఏమేమి ఉంటాయో అన్ని ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తారా అండి. సో రాగానే ఇక్కడ బ్యూటిఫుల్ గా ఒక ఫౌంటైన్ అయితే ఉంది. సో ఇది వాళ్ళైతే క్లీన్ చేస్తున్నారు, ఎప్పటికప్పుడే క్లీన్ చేసేస్తారేమో. డైలీ వాటర్ అయితే చేంజ్ చేస్తారు అనుకుంటా. సో మేము వచ్చేసరికి అయితే వాటర్ చేంజ్ చేస్తుండ్రి. సో ఈ వ్యూ ఇప్పుడే ఇంత లైటింగ్స్ తో ఇంత బాగుందంటే, ఇఫ్ ఒకవేళ మనం నైట్ అట్లా వచ్చింటే ఇంకెంత బాగుంటది. సో చాలా మంచిగా అయితే మెయింటైన్ చేస్తున్నారు, నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు వాటర్ ఇక్కడ. సో ఈ ఫౌంటైన్స్ లో మంచిగా ఫొటోస్ అయితే ఇక్కడ చాలా మంది ఫొటోస్ దిగుతారు. సో ఇదైతే రిలాక్స్ హబ్. అండ్ ఇక్కడ మనీ పే చేసి కొంచెం ఆ చైర్లో కూర్చొని రిలాక్స్ అవ్వచ్చు. అండ్ చూడండి ఫౌంటైన్ ఎంత బాగుందో. సో అందరు ఇక్కడ వచ్చి ఫొటోస్ అయితే దిగుతున్నారు. అండ్ మేము కూడా 2-3 ఫోటోలు అయితే తీసుకున్నాం. అండ్ మేమైతే ఇంతకుముందు ఇట్లా కొన్నిసార్లు అయితే ఎయిర్పోర్ట్కి వచ్చినాం. మా అమ్మ మా పెద్దమ్మ అయితే సో ఫస్ట్ టైం రావడం, సో వాళ్ళైతే కొంచెం బాగా ఎగ్జైట్ అవుతున్నారు. సో మాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది, ఎందుకంటే వాళ్ళని తీసుకొని రావడం ఇట్లా ఇంత వాళ్ళు ఎగ్జైట్ అవుతుంటే మేము కొంచెం హ్యాపీగా ఉండడం. సో మాకు బాగా అనిపించింది. అండ్ ఇది నీలఫర్, హైటెక్ సిటీలో ఉండే నీలఫర్ వేరు, ఈడున్న నీలఫర్ వేరు. అది హైటెక్ సిటీలో ఓపెన్, ఇది ఓన్లీ ఎయిర్పోర్ట్ నీలఫర్ ఇది. సో ఇక్కడ మాత్రం టీ అయితే అసలు తాగాలనుకోకండి, ఎందుకంటే ఒకటి 170 రూపీస్. సో బయట పోయి తాగడం అయితే బెటర్ ఆప్షన్. ఎయిర్పోర్ట్లో నీలఫర్ ఇట్లుంటుంది సింపుల్గా క్లాసిక్గా, అండ్ పెద్ద పెద్ద అయితే ఏం
ఇక్కడైతే ట్రాలీస్ ఉన్నాయి, లగేజ్ బ్యాగెస్ ఏమైనా ఉంటాయి కదా, ఈ ట్రాలీ మీద ఎక్కువ వెయిట్ ఉన్నట్టయితే ఈ ట్రాలీ మీద పెట్టుకొని అయితే మనం దోసుకుంటే వెళ్ళిపోవచ్చు. ఏదో సినిమాలు ఉంటుంది చూడు, ట్రాలీ ఫ్రీ అంటే తీసుకొని పోతారు చూడు, అట్లా డబ్బులు అయితే పే చేయాల్సిన అవసరం లేదు, ఫ్రీగానే అయితే తీసుకొని పోవచ్చు ట్రాలీలు అయితే. సో ఈడైతే విజిటర్ టికెట్స్ అయితే ఉంటాయి. అండ్ ఇందాక మనం మిర్రర్ ఇట్లా గ్లాస్ నుంచి చూసినాం కదా ఎయిర్పోర్ట్ ని, సో ఈడ విజిటర్ టికెట్స్ అయితే తీసుకొని పోతే మనకి లోపలికి వెళ్ళి చూడడానికి కూడా ఉంటది. ఈ విజిటర్ టికెట్స్ ఏంటంటే మనకి లోపల వెళ్ళి చూడడానికి, అంటే లోపల కూడా ఇలా చూడడానికి కూడా ఉంటది. ఇప్పుడు ఏరోప్లేన్ దగ్గరికి వెళ్ళి చూడడానికి అయితే ఉండదు, సో అందుకనే మేము కూడా తీసుకోలే. ఎందుకు ఇప్పుడు ఒకవేళ చూడాలనుకుంటే లోపలికి పోయి చూసేలా అయితేనే చూడాలా, లేకుంటే అవసరం లేదని కూడా మేమైతే తీసుకోలేదు. సో మేము ఇంకా బ్యాక్ టు బోర్డింగ్ ఏరియాకి అయితే వచ్చినాం. మళ్ళీ ఎక్కడైతే సెండ్ ఆఫ్ ఇచ్చేస్తామో మళ్ళీ రిటర్న్ మొత్తం ఎక్స్ప్లోర్ చేసేసి అక్కడికి వచ్చి ఇప్పుడు మార్నింగ్ 12:30 అట్లా అవుతుంది. అండ్ సో అందుకే చాలా మంది ఆర్మీ వాళ్ళంతా, సెక్యూరిటీ ఆఫీసర్స్ అందరూ ఇప్పుడైతే ఎంటర్ అవుతున్నారు ఆఫీస్కి. సో చాలా మందికి ఎట్లా అంటే కొందరికి నైట్ షిఫ్ట్ ఉంటుంది, కొందరికి డే షిఫ్ట్ ఉంటుంది, కొందరికి ఆఫ్టర్నూన్ నుంచి షిఫ్ట్ ఉంటుంది. సో రొటేషనల్ ఉంటాయి కాబట్టి వీళ్ళు ఇప్పుడు ఎంటర్ అవుతున్నారు. కరెక్ట్ మేము ఇట్లా ఎగ్జిట్ అవుతున్నాం. ఏదిరా ప్రైవేటా పక్క ఎయిర్పోర్ట్. సో మనకి ఎయిర్పోర్ట్లోకి ఎంట్రన్స్ ఇట్లా అవుతాం, ఈడవుతాము. మనకి నార్మల్గా గవర్నమెంట్ బస్సెస్ ప్రొవైడ్ చేసినట్టు ఉంటాయి, అండ్ ప్రైవేట్ బస్సెస్ ఎయిర్పోర్ట్ కూడా కొన్ని ఎలక్ట్రిక్ బస్సెస్ ఉంటాయి. సో దాంట్లో రావాలనుకుంటే దాంట్లో రావచ్చు, ఎవరిష్టం వాళ్ళది, ఎవరి కంఫర్ట్ వాళ్ళది. మేమైతే క్యాబ్లో వచ్చినాం. సో క్యాబ్లో ఇదే ఎంట్రన్స్ అయినాం. సో క్యాబ్ అన్న అయితే మమ్మల్ని లోపల డ్రాప్ చేసి ఆయన జనరల్లో పార్కింగ్లో అయితే ఉన్నాడు. ఎందుకంటే లోపలనే ఉంటే అండ్ ఎక్స్ట్రా అమౌంట్ పే చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఆయన ఆయన బయటకు వచ్చేసినాడు. సో మేము కూడా బయటకు వచ్చేసినాం. ఇప్పుడు ఆయన కాల్ చేసినాం, ఆయన వస్తున్నాడు మమ్మల్ని పిక్ చేసుకోవడానికి. అండ్ మేము బ్లాగ్స్ ఇస్తున్నామని తెలిసి ఒక సెక్యూరిటీ అయితే ఇక్కడ మాకు హాయ్ అయితే చెప్పినాడు. అండ్ మా వాళ్ళు లోపలికి ఎట్లా వెళ్ళలేదు కదా అని ఇక్కడ బొక్కలు అయితే ఫ్లైట్ని అయితే చూస్తున్నారు. సో మన ఇండియన్స్ అనుకుంటే కానిది ఏముంటుంది చెప్పండి, ఎవ్రీథింగ్ వీ కెన్ డూ ఇట్. సో బొక్కల్లోంచి అయితే ప్లేన్స్ని అయితే చూస్తున్నారు మా వాళ్ళు. అండ్ ఇక్కడ నేను వచ్చేసి ఒక అర్ధ గంట ఉన్నా రోడ్డు పైన. ఇక్కడ ఉంటుంటే మంచి మంచి పాష్ కార్స్ అయితే పోతున్నాయి, అండ్ స్పోర్ట్స్ కార్స్, మంచి మంచి కార్స్ అయితే. అండ్ ఆల్మోస్ట్ ఆల్ సెలబ్రిటీస్ కూడా ఇటువైపు నుంచే వెళ్తారు. అండ్ ఒకవేళ కొద్దిసేపులు ఉన్నా మనకి ఎవరో ఒక సెలబ్రిటీ అయితే పక్కా కనిపిస్తారు.
ఎందుకంటే వాళ్ళు ఎవ్రీడే ట్రావెల్ చేస్తూనే ఉంటారు ఎప్పుడైనా. పార్కింగ్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ పార్కింగ్స్ ఏంటంటే ఇఫ్ ఒకవేళ నువ్వు ఆడ అన్ని క్యాబ్సే ఉండాల్సిన అవసరం లేదు, నీ పర్సనల్ కార్ ఉన్నా నువ్వు అక్కడ పార్కింగ్ చేసేసి, అండ్ వన్ డే ట్రావెలింగ్ ఉంటుంది కదా, ఇప్పుడు ఒక రోజులోనే పోయి ఒక రోజులోనే రిటర్న్ అవుతావు కాబట్టి ఇక్కడ నువ్వు పార్క్ చేసి పోయి మళ్ళీ రిటర్న్ బ్యాక్ అవుతున్నప్పుడు నీ కార్ అయితే తీసుకొని వచ్చు. ఆల్మోస్ట్ ఆల్ బట్ క్యాబ్సే వస్తాయి, ఓన్ కార్స్ అయితే చాలా రేర్గా వస్తాయి. మీరైతే ఆల్మోస్ట్ ఆల్ హైదరాబాద్లో ఉన్న కార్లన్నీ ఎయిర్పోర్ట్లోనే చూస్తారు, అన్ని కార్లు వస్తుంటాయి ఎయిర్పోర్ట్కి. నేను ఇంతవరకు అబ్జర్వ్ చేసిన ఒక బైక్ కూడా వచ్చిందే లే, అప్పటి నుంచి చూస్తున్నాను. ఇది చూడండి, ఎయిర్పోర్ట్ కట్టినప్పుడు కట్టినారేమో, ఇది అంతకు ముందు నుంచే ఉందో తెలియదు కానీ ఒక వింటేజ్ లుక్ అయితే ఉంది ఆ చెట్ల మధ్యలో, అది ఆ రాళ్లతో కట్టిన. సో మేమైతే ఇంకా మా క్యాబ్ అయితే వచ్చింది, మా క్యాబ్ ఎక్కబోతున్నాం. అండ్ మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా, ఏమైనా ఎంక్వైరీస్ ఉన్నా, మీరు ఏమైనా తెలుసుకోవాలనుకుంటున్నా నా నుంచి, సో కామెంట్ చేయండి, నేను కామెంట్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. అండ్ మీరు ఏమైనా నాకు చెప్పాలనుకుంటే కామెంట్లో చెప్పండి, మన వ్యూవర్స్కి అయితే హెల్ప్ఫుల్ అవుతుంది. సో కంటెంట్ మనం కూడా షేర్ చేసుకుందాం ఈచ్ అదర్. సో దిస్ ఇస్ యువర్ మోహనాచారి సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.